ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని ప్రియబిడ్డలైన మీ అందరినీ కలుసుకోవడానికి, దేవుని మాటలు ధ్యానము చేయడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి నేను ఎంతగానో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతిదినము ప్రసారం అవుతున్నటువంటి ఈ ప్రసారాలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో ఒక చిన్న ఫోన్ చేసి మాకు చెప్పండి. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, దాదాపు 5 సంవత్సరాల ఈ టీవీ పరిచర్యలో కొందరే మాతో తమ యొక్క ఆనందాన్ని, ఈ సందేశాలు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో పంచుకోగలిగారు. ఇంకా ఎవరు చూస్తున్నారో ఎవరు చూడలేదో కూడా మాకు తెలియని పరిస్థితి. రెండవది, ఈ సందేశాలు ఎవరికైనా ఆత్మీయ ఎదుగుదలకు ఉపయోగపడుతున్నాయో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతిరోజు మీరు మీ పిల్లల సుదూరంలో విద్యను అభ్యసించే మీ పిల్లలతోనూ, సుదూరంలో ఉన్న మీ రక్త సంబంధికులతోనూ ఏదో వారానికి ఒకసారైనా మీరు మాట్లాడుతూ ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు ప్రతిరోజు మీ ఇంటిలోనికి వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తున్న నాతో, ఒక ఆత్మీయ సేవకుడునైన నాతో ఒక్క మాట మీరు చెప్పి, ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఈ మాటలు మాకు ఈ రీతిగా ఉపయోగపడుతున్నాయి అని ఎందుకు చెప్పకూడదు? ప్రియులారా, నేను మీతో ఆత్మీయ సహవాసాన్ని కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఈ సందేశాలు మీకు ఏ రీతిగా ఉపయోగపడుతున్నాయో, ఎలాంటి విషయాలు మీరు నేర్చుకోవాలి బైబిల్లో అని అనుకుంటున్నారో, ఇందులో సిగ్గుపడే విషయాలు ఏమి లేవు. కాబట్టి పంచుకొనండి. ఆత్మీయ ఎదుగుదలలో మీరు ఏ రీతిగా దీవించబడుతున్నారో, మీ బిడ్డగా నన్ను ఏ రీతిగా ప్రేమిస్తున్నారో కొన్ని మాటలు చెబుతూ ఉండాలి అని ప్రభు పక్షాన నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ దినకాలమున దేవుడు మీతో మాట్లాడమన్న విషయము ఏమిటి అనగా, దేవుని ప్రేమిస్తే దేని నుంచి కాపాడుతాడు, దేవుని ప్రేమిస్తే దేని నుంచి కాపాడుతాడు. ప్రభువు కాపాడువాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేని నుంచి కాపాడుతాడు? దేవాది దేవుని మనం ప్రేమించుట ద్వారా దేవుడు దేని నుంచి మనల్ని కాపాడుతాడో కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. రండి మూలవాక్యంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 145వ కీర్తన, పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 145వ కీర్తన 20వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. 145వ కీర్తన 20వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ కాపాడును. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, స్వార్థపూరితమైన ఆలోచన లేనివాడు అనడానికి దావీదు ఈ మాటను చెబుతూ ఉన్నప్పుడు ఒక మాట మీరు చూడండి. యెహోవా తన్ను ప్రేమించు వారినందరినీ అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, కోడి తన బిడ్డలను ప్రేమిస్తూ తనకన్నా పెద్దదైనటువంటిది, తనకన్నా క్రూరమైనటువంటిది డేగ పైన తిరుగుతూ ఉన్నప్పుడు, గద్ద పిల్లలను ఎత్తుకు వెళ్ళాలి అని కిందికి వస్తూ ఉన్నప్పుడు, ఇది గద్దంత ఎత్తుకు ఎగరలేకపోయినా తన పిల్లల చేరువుకొచ్చే గద్దను కొంత దూరమైన ఎగిరి దానితో పోరాడుతుంది. అంటే నేను ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా చెప్పాడు,
కోడి తన పిల్లలను తన రెక్కల కిందికి చేర్చుకున్నట్లు అనేక పర్యాయములు మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు వల్లకపోతిరి అని అంటాడు. ప్రభువునందు ప్రియులారా, ఈ భూమి మీద మూగ జీవాలుగా ఉన్నటువంటి జీవులే తమ పిల్లల మీదికి మరొకటి వస్తే దాడి చేస్తే ఇంకా అంతెందుకండి, మనం ఇంట్లో ఎంతో ముద్దుగా చాక్కునే పెట్స్, అవి పిల్లైనా కుక్క అయినా, తను పిల్లలు కన్నప్పుడు దాని దగ్గరికి వెళ్తే అవి శబ్దం చేస్తాయి. రోజు ఆహారం పెట్టిన మనమే తన దగ్గరికి వెళ్ళినప్పుడు అవి శబ్దం చేస్తాయి, రావద్దు నా పిల్లల దగ్గరికి అని. మనము దానికి అర్థమయ్యే రీతిలో, లేదమ్మా నేను కదా చూడ్డానికి వచ్చానో ఇంకొకటో మాట్లాడినప్పుడే అవి ప్రతిస్పందించి మౌనంగా ఉంటాయి. అంటే ప్రతి జీవి కూడా తన పిల్లలకు ఆపద వస్తుంది అంటే కాపాడడానికి గాండ్రిస్తాయి, తన యొక్క వైఖరిని మార్చుకుంటాయి. మరి సృష్టికర్త అయిన దేవుడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇవ్వడానికి తన ప్రియ కుమారుని పంపిన దేవుడు, తన పోలిక చొప్పున మనల్ని చేసిన దేవుడు తన లేఖనం మాట్లాడుతూ ఉంది. తన యందు లేకపోతే యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అన్నాడు. దేని నుంచి కాపాడుతాడు? ఇదే మన సబ్జెక్ట్ కదండి. ప్రభువు కాపాడువాడే. దేని నుంచి కాపాడుతాడు? ఏ ఏ విషయాల నుంచి తనను ప్రేమించే బిడ్డలను కాపాడుతాడు అని మనం లేఖనాల్లో చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. రండి కొన్నింటిని మనం చూద్దాం. మొదటి విషయానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనాన్ని మనం చూద్దాం. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. బలము చేత ఎవడును జయమునందడు. చాలు. ఒక చిన్న జనరల్ టాపిక్ మాదిరి మీతో మాట్లాడుతున్నాను. అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో తన భక్తులు ఎవరండి? తన భక్తులు తనను ప్రేమించేవారే తమ భక్తులు. ఆ భక్తులట తొట్టిల్లకుండా, వారి పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అంటూ 2వ లైన్లో అన్నాడు. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు, బలము చేత ఎవడును జయమునందుడు అన్నాడు. దుర్మార్గులు అంటే అపవిత్రత నుంచి దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఈ లేఖన భాగాలన్నిటిని మీరు 2వ అధ్యాయం అంతటిని మీరు చదివితే హన్నా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంది. నా హృదయము యెహోవా యందు సంతోషిస్తూ ఉంది, నా దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను. గొడ్రాలు 7 పిల్లలు కనును, అనేకమైన పిల్లలు కనినది కృషించిపోవును. ఆయన సజీవులను మృతులుగా చేయువాడు, మృతులను సజీవులుగా చేయువాడు. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగచేయువాడు, లేవనెత్తువాడు అని దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తూ హన్నా అంటుంది, ప్రభునందు ప్రియులారా, ఆయన అపవిత్రత నుంచి తన భక్తులను కాపాడును అని. ప్రభువునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు లోకం భయంకరమైన అపవిత్రతలో ఉందండి. అలనాడు నోవాహు కాలంలో ఎంత అపవిత్రత ఉందో, అలనాడు సొదొమ గొమొర పట్టణంలో ఎంత అపవిత్రత ఉందో, ఈరోజు లోకంలో అంతకన్నా ఏ మాత్రము తక్కువ లేకోకుండా అపవిత్రత కలిగి ఉంది. ఎక్కడ చూసినానండి వరుస వాయువు పెద్ద చిన్న క్రమము లేకోకుండా పాపము పెట్టరేగిపోతున్నటువంటి రోజులలో మనం ఉంటూ ఉన్నాం. అయితే నా ప్రభు అంటున్నాడు, అపవిత్రత నుంచి తన భక్తులు అంటే తనను ప్రేమించే భక్తుల ప్రాణములను కాపాడువాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, ఎవరన్నా భక్తులు అని అడిగితే 16వ కీర్తనకు మనం వెళ్తే, ప్రభునందు ప్రియులారా, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు అన్నాడు. ఎవరయ్యా భక్తులు అని అంటే అక్కడ చాలా చక్కటి విషయాలు వివరిస్తూ వచ్చాడు. ఆయనకు ఇష్టులైన వారే ఆయనకు భక్తులు. ఎవరు ఆయనకు ఇష్టులు అంటే తనను ప్రేమించువారు.
ప్రభునందు ప్రియులారా, అపవిత్రత నుంచి కాపాడుతాడు ఆయన. రెండవది దేని నుంచి కాపాడుతాడో, కీర్తనల గ్రంథము 34వ కీర్తన 19, 20 వచనాల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 34వ కీర్తన 19, 20 వచనాలు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. వాటిలో ఒక్కటైనను విరిగిపోదు. దేవుని ప్రేమిస్తే దేని నుంచి కాపాడును అనేది మన సబ్జెక్టు. కాపాడబడుట. మొదటిది అపవిత్రత నుంచి కాపాడే దేవుడు. రెండవది చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును మన సబ్జెక్ట్. మర్చిపోమాకండి, కాపాడును. అపవిత్రత నుంచి కాపాడే దేవుడు. రెండవది ఆపదల నుంచి కాపాడే దేవుడు. ప్రభునందు ప్రియులారా, ఎన్ని ఆపదల నుంచి మనల్ని కాపాడుతున్నాడో తెలుసా అండి? అనునిత్యం ఆపదలు పొంచి ఉన్నాయి. అపవాది ఆపదల చేత మనలను నలగగొట్టాలని, మన కుటుంబాన్ని చిదిమేయాలని, మన కుటుంబాన్ని శోకానికి గురి చేయాలని, మన కుటుంబాలను చిందరవందర చేయాలని వాడు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు, నా ప్రభువు ఆపదల నుంచి కాపాడువాడు. నేను ఆ మధ్యకాలం ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, అది 1912వ సంవత్సరంలో జరిగిన ఒక యథార్థమైన సంఘటన. ఒక నీతిమంతుడు, భక్తిపరుడు, ఆయన పేరు మైకల్ క్లార్క్ అనబడేటటువంటి ఆ వ్యక్తి అమెరికా దేశానికి వెళ్ళాలి అని చెప్పి తన భార్య, తనకు 5 మంది పిల్లలు, 5 మంది, వీరిద్దరు 7 మంది ఆ కరువు కోరల్లో నుంచి తప్పించుకొని అమెరికా దేశానికి వెళ్ళాలి అని చెప్పి వారు సిద్ధపడుతున్న దినాల్లో వారున్న దేశం అంతా కూడా కరువు కోరల్లోనికి వెళ్ళిపోయింది. అందుకే ఆ కరువు కోరల నుంచి తప్పించుకోవడానికి ఒక ఇంజనీర్గా, ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించిన క్లార్క్ గారు ఎలాగైనా సరే అమెరికాకు వెళ్దాము అని, అమెరికాకు వెళ్ళడానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అని అన్నప్పుడు వారి దగ్గర ఆ అమెరికాకు వెళ్ళాల్సినటువంటి కావలసిన డబ్బులు లేవు. ఆ దేశమంతా కరువు ఉంది, భయంకరమైనటువంటి కరువులో పనులు జరగనటువంటి పరిస్థితి. అయితే వారు ఎలాగైనా సరే ఈ దేశం నుంచి ఆ దేశానికి వెళ్ళాలి అంటే ఓడ మార్గం గుండా వెళ్ళాలి వారున్న ప్రదేశం నుంచి. సో ఆ ఓడ ప్రయాణానికి కావలసినటువంటి కొంత డబ్బులు సమకూర్చుకోవడానికి 6 నెలలు కష్టపడ్డారండి. భార్యాభర్త 6 నెలలు కష్టపడ్డారు. భార్యాభర్త, 5 మంది పిల్లలు ఆ దేశం నుంచి అమెరికా దేశానికి వెళ్ళడానికి 6 నెలలు 3 పూట్ల తినాల్సిన వాళ్ళు కొన్ని పర్యాయములు పిల్లలకు పెట్టి 1 పూటే తిన్నారు. చాలా దయనీయమైన పరిస్థితిలో 6 నెలలు డబ్బును పోగు చేశారండి. 6 నెలలు డబ్బును పోగు చేశారు. పోగు చేసి వారు వెళ్ళి టిక్కెట్ కొన్నారు. ఆ సముద్ర ప్రయాణం చేయడానికి టిక్కెట్ కొన్నారు. టిక్కెట్ కొని ఊపిరి పీల్చుకున్నారు. 5 రోజుల ముందు లేదా ఒక 10 రోజుల ముందు టిక్కెట్ కొన్నారు వాళ్ళు. సంతోషంగా ఈ కరువు కోరాల్లోంచి మనం విడిపించబడబోతున్నాం, త్వరలో మనం ఈ దేశం నుంచి అమెరికాకు వెళ్ళిపోబోతున్నాం, ఆ సంపన్నమైన దేశంలో మనం అంటూ ఏదో ఉద్యోగం చేసి బ్రతుకోవచ్చు, ఇలాంటి ఆలోచనల చేత వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. దినాలు గడుస్తున్నాయి, వారి ప్రయాణానికి దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు అయిపోయాయి. 6 రోజులైంది. ఇక 4 రోజులే ఉన్నాయి వారి ప్రయాణం అనుకుంటున్నప్పుడు వారి పిల్లలు బయట వీధిలో ఆడుకుంటూ ఉండి ఒక కుక్క వాళ్ళ కుమారుల్లో ఒక కుమారుని కాలు లాగేసింది, కండ పీకేసింది. ఇంటికి వచ్చేసరికి ఆ తల్లి ఏడుస్తూ భర్తకు చెప్పింది, ఏమండి పిల్లవాడికి కుక్క కాటు వేసిందండి, ఇమీడియట్గా మనం హాస్పిటల్కి వెళ్ళి టీకా వేయించకపోతే వీడికి ఇది ప్రమాదం అవుతుంది అని చెప్పగానే ఆ తండ్రి వెళ్ళాడు, టీకా వేయించాడు. ఓకే,
కానీ అప్పుడున్నటువంటి రూల్ ప్రకారం ఏంటంటే ప్రియులారా, ఎవరైనా ఒకరు అనారోగ్యగ్రస్తులుగా వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు ఓడ ప్రయాణం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఉన్న ఫలంగా వాళ్ళు మధ్యలో ఏదైనా ఇబ్బంది కలిగితే, అలాంటి పరిస్థితులలో వీరి కుమారునికి కుక్క కరిసింది అన్న వార్త అందరికీ తెలిసింది. ఇరుగు పొరుగు వాళ్లకు వీరి ప్రయాణానికి అడ్డు ఏర్పడింది. ప్రియులారా, టికెట్ వెళ్ళి అడిగితే డబ్బులు పూర్తిగా వెనక్కివ్వరు. మనకు తెలిసిందే కదండి. ఈరోజు మనం రిజర్వేషన్ చేసుకున్నాం, టికెట్ మనం వద్దని క్యాన్సిల్ చేసుకుంటే కొంత డబ్బులు పట్టుకొని ఇస్తారు. స్టీమర్ వాళ్ళు అన్నారు, కుక్క కాటు కలిగిన ఈ వ్యక్తి రోగి అంటే బాగా కాకోకుండా ప్రయాణం చేయడానికి వీల్లేదు, సో మీ టికెట్ క్యాన్సిల్ చేసుకోండి, లేదా ఆ బాబుని అక్కడే వదిలిపెట్టేసి మిగతా 4 రండి అంటారు. ఎలాగొస్తుందండి తల్లి తండ్రి? ఒంటరి వాడిని బిడ్డను వదిలేసి ఎలాగెళ్ళిపోతారు వాళ్ళు? టికెట్ క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళ డబ్బులు కొంత పట్టుకొని డబ్బులు రిటర్న్ చేశారు. ఈ క్లార్క్ గారి ఇంటికి వచ్చి తన భార్యను బాగా చెడామడ తిట్టేసి, బుద్ధి లేదా, ఇంకా 4 రోజులు ప్రయాణం ఉంది, ఏదైనా ఆపద కలిగితే ఏంటన్న బాధ్యత లేదా, పిల్లవాడికి ఇలా కలిగితే ఇప్పుడు మన డబ్బులు పోయాయి, మన ప్రయాణము ఆగిపోయింది, నీ వల్ల ఇదంతా అని చెప్పి బాగా గోల్ చేశాడు. సరే, ఏదేమైతేనేమి రాత్రి అయింది, రండి కుటుంబ ప్రార్థనలో కూర్చుందాం అని అంటే ఆయన చాలా ఆవేశానికి లోనయ్యాడు. దేవుడనేవాడే లేడు. దేవుడనేవాడే ఉంటే మన పిల్లవాడికి ఎదురయ్యే ఆపదను తప్పించడా? మన ప్రయాణాన్ని సుగమనం చేయడా? మన ప్రయాణానికి అడ్డంకు పెట్టిన ఆ ప్రభు ఎక్కడున్నాడు? నో, కుటుంబ ప్రార్థనకు నేను రాను, మీరు కూడా చేయొద్దు, దేవుడే లేడు అనే ఒక దారిలోనికి వచ్చాడు. ప్రియులారా, మొత్తం పైన 3 రోజులు అయ్యాయి. అందరూ ఓడ దగ్గరికి వచ్చారు. అందరూ ఓడ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అనేక మంది ఓడలోనికి ఎక్కుతూ ఉన్నప్పుడు తమ బంధువులకు ఈ కరువు కోరలోంచి మేము వెళ్ళిపోతున్నామని సెండాప్ ఇస్తూ ఉన్నారు. అందరూ బాబాయ్ చెప్తున్నారు, టాటా చెప్తున్నారు. ఈ క్లార్క్ గారి గుండె పగిలిపోయింది. నేను కూడా దాంట్లో ప్రయాణం చేయవలసిన వాడిని, ఇలాగైపోయింది ఏంటి, ఇంత అన్యాయం చేశాడేంటి దేవుడు అని అనుకున్నాడు. మొత్తం పైన స్టీమర్ ప్రయాణమై వెళ్ళిపోయింది. క్లార్క్ వెనక్కి వచ్చేసాడు. దిగాలుగా ఉన్నాడు. కుటుంబ ప్రార్థన లేదు. వీధిలో మరలా ఒక పని కోసం వెతుకుతూ ఉన్నాడు. 3 రోజుల తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక వార్త చెప్పుకుంటూ ఉంది. ఎక్కడ చూసినా గుంపులుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏమైంది, ఏంటి విషయం అని ఆ గుంపులోనికి వెళ్ళి ఈ క్లార్క్ గారు అడిగారు. అప్పుడు చెప్పారు, 3 రోజుల క్రితం ఈ ప్రాంతము నుంచి బయలుదేరిన టైటానిక్ ఓడ సముద్రపు మధ్యలో ఐస్బర్గ్ను ఢీకొని ఓడ పేలిపోయింది. 100 మంది చచ్చిపోయారు. అనేక మంది నీట మునిగిపోయారు. ఈ వార్త క్లార్క్ గారు విన్నారు. క్లార్క్ గారి గుండె పగిలిపోయిందండి. నా దేవుడు నా కుమారునికి ఒక చిన్న కుక్క కాటు చేత నా కుటుంబాన్ని అంతటిని రక్షించాడా? నా కుటుంబాన్ని అంతటిని కాపాడా? ఈ దేవుడే కనుక ఆ కుక్కకు అనుమతి ఇవ్వకపోతే నేను, నా భార్య, పిల్లలు కూడా ఓడ ప్రయాణం చేసేవాళ్ళము. ఒకవేళ ఈతొచ్చిన నేను తప్పించుకునేవాన్నేమో, కానీ నా భార్య, నా 5 మంది పిల్లలు అర్ధాంతరంగా నీటిలో చచ్చిపోయేవారు. ఈ ఆపద నుంచి కాపాడిన దేవుని సన్నిధి నేను కోల్పోయింది అని బజారులోనే మోకరించి కన్నీరు కార్చడం ప్రారంభించాడు. ఇంటికి వస్తే భార్య పిల్లలను చూస్తే కన్నీరు ఆగలేదు. ఏమైందండి అంటే, అయ్యో, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము పూజించే దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు మన బిడ్డకు వేసిన చిన్న కుక్క కాటు నుంచి ఓడ ప్రయాణాన్ని కాదు మనల్ని తప్పించింది, మరణపు కోరల నుంచి, ఆపద నుంచి మనల్ని తప్పించాడని కృతజ్ఞతాస్వరముతో కుటుంబం అంతా దేవుని స్తుతించారు. ప్రియులారా, 34వ కీర్తన 19వ వచనంలో నా ప్రియ ప్రభుల వారు దావీదు ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి యెహోవా వానిని విడిపించును, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును. దేవునిందు ప్రియమైన వారలారా, ఈ సమయమందు ఒక దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను.
నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే అపవిత్రత నుంచి కాపాడే దేవుడు. రెండవది, ఆపదల నుంచి కాపాడే దేవుడు. నేను చెప్పగలనండి, నా జీవితంలో, సేవా జీవితంలో, అంతకుముందు జీవితంలో ఎన్నో ఆపదలు కాపాడుతూ వచ్చాడు దేవుడు. ఈ రోజుకు కూడా ఈ దీన సేవకుడు సజీవుడై దేవుని వాక్యం మీకు ప్రకటిస్తూ ఉన్నాడంటే ఎన్నో ఆపదలండి, ఎన్నో ఆపదలు. నా జీవితంలో లెక్కలేనన్ని ఆపదలు తప్పించాడు. విష సర్పాల నుంచి, ప్రయాణాలలో ప్రమాదాల నుంచి, భయంకరమైన వ్యాధుల నుంచి. అంతెందుకు, ఈ వాక్యం వింటున్న మీరు కూడా చెప్పగలరు, అయ్యా మా జీవితంలో భయంకరమైన ఆపదల నుంచి తప్పించాడయ్యా ప్రభువు, మా పిల్లలను తప్పించాడు, మమ్మల్ని కాపాడుతున్నాడు, ఆయన కాపాడే దేవుడు అని చెప్పగలరు. ప్రియులారా, దేవునిందు నాకు ప్రియమైన వారలారా, దేవుని ప్రేమిస్తే అపవిత్రత నుంచి కాపాడుతాడు. రెండవది, ఆపదల నుంచి కాపాడుతాడు. మూడవది, దేని నుంచి కాపాడుతాడో చూద్దామా? 121వ కీర్తనకి వెళ్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏ అపాయము రాకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. చాలు ప్రియులారా. మూడవదండి, నా ప్రియ ప్రభుల వారు మాట్లాడుతున్నాడు దాసుడైనటువంటి దావీదు ద్వారా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. మూడవది ప్రియులారా, అపాయముల నుంచి కాపాడే దేవుడు. పౌలు భక్తుడు ఒక మంచి మాట మాట్లాడతాడండి పత్రికలలో. కొరింథీయులకు రాస్తున్న పత్రికలో ఆయన మాట్లాడుతూ, అపాయములలో ఉపాయము లేని వారము కాదు అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఎన్ని అపాయాలండి! అపవాది అనునిత్యము అపాయాలను సృష్టిస్తూనే ఉన్నాడు. అపాయాల నుంచి తనను ప్రేమించే బిడ్డలను కాపాడు దేవుడు, కాపాడు దేవుడు. మీరు చెప్పగలరండి, ఈ మైకు మీ చేతికిస్తే, టీవీలో ఒకవేళ మీరు ప్రసంగించకపోయినా ఎన్ని అపాయాలు దేవుడు మిమ్మల్ని తప్పించాడో చెప్పగలరు. ఒక గృహిణిగా మీ కుటుంబ జీవితంలో పిల్లల కొరకై ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు, లేదా మీ కుటుంబం కొరకై మీరు ప్రయాసపడుతున్నప్పుడు ఎన్ని అపాయాలండి, ఎన్ని అపాయాలు! బాత్రూములలో చిన్న కాలు జారిపడి ఇరిగిపోయిన వాళ్ళు, కాలు విరిగిన వాళ్ళు, చిన్నగా తల పగిలిన వారు ఎంతమంది లేరండి? మీరు ఎన్ని పనులు చేస్తున్నారు ఇంట్లో? తల్లులు, కుటుంబాన్ని అంతటి విషయంలో బాధ్యత కలిగిన తల్లులుగా నిత్యము నీళ్లలో పని చేస్తున్నారు, నిత్యము బిళ్ళల బట్టలు శుభ్రపరుస్తూ ఉన్నారు, యజమానుని బట్టలు శుభ్రపరుస్తూ ఉన్నారు, సోపు నీళ్ళల్లో అడుగు పెడుతున్నారు, బాత్రూమ్లు క్లీన్ చేస్తున్నారు, పాత్రలు శుభ్రపరుస్తున్నారు, ఇంటిని శుభ్రపరుస్తూ ఉన్నారు. అయ్యో, కాలు పెడితే జారిపోయేలాంటి ఎన్నో టైల్స్, ఈరోజు గ్రానైట్ మీద ఎన్నో అపాయాలు దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? మీరు ఆయన్ను ప్రేమిస్తూ ఉన్నందుకు, మనం ఆయన్ను ప్రేమిస్తున్నందుకు. అందుకే అక్కడ అన్నాడు, ఈ 121వ కీర్తన క్రైస్తవ లోకానికి అంతటికీ పరిచయమైన కీర్తన. ఎందుకు అందరికీ పరిచయమైన కీర్తన అనంటే, ఈ కీర్తనలో ఆయన చాలా చక్కటి మాటలు మన ప్రియులు కూడా ఆ బండ్ల మీద రాసుకుంటారు. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉండును, నిన్ను కాపాడును అని. చూడండి, అన్ని కాపాడును అనే పదము ఈ కీర్తనలో చాలా పర్యాయములు రాయబడింది, చాలా పర్యాయములు కదండి. 3వ వచనం నుంచి చూస్తున్నప్పుడు నిన్ను కాపాడువాడు కునుకొడు అంటాడు. 4వ వచనానికి వస్తున్నప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు అంటాడు. 5వ వచనంలో అంటాడు యెహోవాయే నిన్ను కాపాడువాడు అంటాడు. 7వ వచనంలో అంటాడు ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును అంటాడు. 7వ వచనంలో 3వ లైన్లో అంటాడు ఆయన నీ ప్రాణమును కాపాడును అంటాడు. 8వ వచనంలో అంటాడు నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. ఎవరండి మనల్ని కాపాడుతున్నది? మన ప్రియ ప్రభుల వారండి. పిల్లలు పాఠశాలకు వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేని రోజులండి. పిల్లలు కాలేజీలకు వెళ్తే ఇంటికి వచ్చేంత వరకు గ్యారంటీ లేని రోజులు ప్రియులారా. ఎన్ని వార్తలు వింటుంటాం మనం. ఆటోలు వెళ్తున్న పిల్లల మీద లారీ ఎక్కించి పిల్లలు చనిపోయారని ఆ తల్లులు రోధిస్తూ, ఇప్పుడే మా పిల్లవాడు, ఇప్పుడే మా పాప స్కూల్కి వెళ్తూ బాయ్ మమ్మీ అని చెప్పింది, అమ్మా నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా
అని ఏడుస్తున్న తల్లుల రోదనను న్యూస్లో మనం చూడలేదా? మా పిల్ల పాఠశాలకు వెళ్ళింది, కాలేజీకి వెళ్ళింది, అయ్యో ఎవరో పాడు చేశారనే తల్లులు, ఎవరో యాసిడ్ చల్లారనే వ్యక్తులు, ఎన్ని వార్తలు వింటున్నామండి మనం. దేవుడు మనలను, మన బిడ్డలను అపాయముల నుంచి కాపాడుతూ ఉన్నాడు. ఉపాయం ఇచ్చి కాపాడేది కొంత అయితే, ప్రభు తన కాపుదలనిచ్చి కాపాడుతున్నది చాలా ఎక్కువ ప్రియులారా, చాలా ఎక్కువ. అందుకే ఒక దైవ సేవకుడిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను, తనను ప్రేమించే బిడ్డలను, ఆయనను ప్రేమించే బిడ్డలను అపవిత్రత నుంచి కాపాడుతాడు, ఆపదల నుంచి కాపాడుతాడు, అపాయముల నుంచి కాపాడుతాడు. దేనిని కాపాడుతాడు అని మీరు అడిగితే 121వ కీర్తన 7వ వచనాన్ని చూస్తున్నప్పుడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. అపవిత్రత నుంచి, ఆపదల నుంచి, అపాయముల నుంచి ఏమిటి కాపాడ్డాం అన్న ప్రశ్న మీరు వేస్తే 4వ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రాణమును కాపాడు దేవుడు, ప్రాణమును కాపాడు దేవుడు. అవును ప్రియులారా, ఈ ఆత్మకు మరణము లేదు, కానీ ప్రాణానికి ఉంది, శరీరానికి ఉంది. అయితే ఈ ప్రాణమునే ఆయన కాపాడేవాడుగా ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అని అంటున్న దేవుడు కాపాడువాడుగా ఉన్నాడు. మరి ఇంత కాపాడుతున్న దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఈ రోజు వరకు నువ్వు ప్రేమించినట్లయితే 145వ కీర్తన 20వ వచనం చెప్పబడిన రీతిగా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అన్నట్టు రీతిగా నువ్వు ప్రేమిస్తూ ఉండు, నిన్ను కాపాడుతూ దీవించేవాడుగా ఉన్నాడు. తలలు వంచుదామా, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఈ రోజు వరకు ప్రభువా, నిన్ను ప్రేమించినది కొంత, కానీ నన్ను కాపాడినది చాలా ఎక్కువ. ఇక మీదట కూడా నా జీవిత కాలం అంతా కూడా నిన్ను ప్రేమించు కుమారుడనుగా, కుమార్తెనుగా నేను, నా కుటుంబం, నా బిడ్డలందరూ ఉండునట్లు కృపతో జ్ఞాపకం చేసుకుని దయతో దీవించి నీ శరణు వేడుతున్న నన్ను ఇక ముందు కూడా కాపాడు తండ్రి అని ప్రభు శరణు వేడుదాం. నిండారులుగా కాపాడేవాడుగా అన్నాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ఆయన కాపుదలే, ఆయన కాపాడుటే ఈరోజు మనమున్న ఈ జీవం. ప్రార్థన చేద్దాం. మహాగణుడైన దేవా, మహోన్నతుడైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. 145వ కీర్తన 20వ వచనాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును అంటే ఎలా కాపాడుతాడు, ఏ విషయాలలో ఆయన కాపాడుతాడు అన్న ప్రశ్న మేము వేసుకుంటే, అపవిత్రత నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు, ఆపదల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు, అపాయముల నుంచి మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు. మా ప్రాణమును కాపాడుతున్న తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నేటి వరకు, ఈ క్షణము వరకు మమ్మల్ని కాపాడిన దేవుడవైనా, మిమ్మల్ని ప్రేమించే మనస్సును మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఈ లోకంలో మా తల్లిదండ్రుల కన్నా, మా పిల్లల కన్నా, మా ఉద్యోగాల కన్నా, మా వ్యాపారాల కన్నా, మా గృహాల కన్నా, అన్నిటికన్నా నిన్ను ప్రేమించే మనస్సును మాకివ్వండి. మిమ్మల్ని ప్రేమిస్తే మీరు కాపాడే యొక్క కాపుదల కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా, ఓ తండ్రి, సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు కలుగు చేసుకొనుమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మనవులన్నీ కూడా మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట దీన మనస్సుతో అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.